హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు గెరచినారావు. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 2 వీక్స్ అవుతుంది ఫేస్బుక్ లైవ్లోకి వచ్చి. సో ఈరోజు ఫేస్బుక్ లైవ్లో నేను ఒక వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయబోతున్నాను అనమాట. ఈరోజు మన టాపిక్ పేరు సేఫ్ షాప్ ద్వారా దొరికే 5 నోస్ ఏంటి, 5 నోలు. సో సాధారణంగా సేఫ్ షాప్ బిజినెస్లో ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను, 5 R's దొరుకుతాయని. 5 R'లు ఏంటంటే రెస్పెక్టు, రివార్డు, రికగ్నేషను, రీహాబిలిటేషను, లాస్ట్ది రిలేషన్షిప్. ఈ 5 దొరుకుతాయని నేను చెప్పాను. సో మరి ఈరోజు వీడియో 5 R's ఆల్రెడీ అయిపోయింది కాబట్టి 5 నోస్. మరి మన సేఫ్ షాప్ బిజినెస్లో మీ అందరికీ దొరికే 5 నోలు ఏంటి? సో వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూడండి. ఫస్ట్ నో, మన సేఫ్ షాప్ బిజినెస్లో దొరికే ఫస్ట్ నో ఏంటి అంటే నో బాస్. సో నో బాస్ అనేది చాలామందికి ఆ బాస్ అంటే నచ్చడు, నిజం. ఎందుకంటే నేను ఒక్కడే అనుకునేవాడిని ఇంతకుముందు. ఎవరైనా ఏదన్నా బలవంతంగా చెప్తే చేసేవాడిని కాదు. నాకంటూ ఒక ఆలోచన విధానం ఉంది, నాకు నచ్చితేనే చేయాలనిపించింది. సో అలా కాకుండా నువ్వు అది చేయి ఇది చేయంటే ఎవరికి అంత ఇష్టం లేకుండా చేయడానికి మనసు ఒప్పదు. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఉద్యోగం నుంచి తీసేస్తారన్న భయంతో వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా చాలామంది తలంచుకొని పోతూ ఉంటారు. బట్ నా వరకు అయితే నేను అలా కాంప్రమైజ్ ఎప్పుడూ కాలేదు. ఈ బాస్ అనే క్యారెక్టర్ అనేది నాకు ఫస్ట్ నుంచి కూడా నచ్చేది కాదండి. ఉద్యోగం చేస్తున్నా, నేను కూడా కాలేజీలో లెక్చరర్గా సుమారుగా 14 సంవత్సరాలు చేశా. అయినప్పటికీ ఈ బాసిజం అనేది చాలా వాటికి నా దగ్గర అయితే ప్రదర్శించేవాళ్ళు కాదు, ఎవరైనా సరే. ఈవెన్ మా కాలేజీలో నా ప్రిన్సిపాల్ చైర్మన్స్ అయినా సరే నేను బాసిజం ప్రదర్శిస్తే ఒప్పుకునేవాడిని కాదు. సో నాకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉంది, నాకంటూ రెస్పెక్ట్ ఉంది 100%. సో నేను వచ్చింది కాలేజీ లెక్చరర్గా చేయడానికి రెస్పెక్ట్ కోసం. సో ఈరోజు మరి లెక్చరర్స్ పోస్టులు ఎలా ఉన్నాయంటే ఆల్మోస్ట్ మీకు తెలుసు. టీచర్లు, ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లు ఎలా ఉన్నారంటే వీధి తిరుగుతూ అడ్మిషన్ల కోసం రోడ్ల మీద పడి సో వాళ్ళ యొక్క రెస్పెక్ట్ మొత్తం కోల్పోతున్నారు. అడ్మిషన్ చేసిన తర్వాత ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో కూడా అన్నీ తెలుసు. ఆల్మోస్ట్ నేను కూడా చేశా. మరి ఇలాంటి పరిస్థితుల్లో బాసిజం అనేది చాలామందికి, ఇప్పుడు నా ఒక ప్రొఫెషనే కాదు, నా యొక్క టీంలో కొంతమంది ఆర్మీ ఆఫీసర్లు, సిఆర్పిఎఫ్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్స్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా చెప్పిన పాయింట్ ఏంటంటే ఎంత పెద్ద ఉద్యోగమైనా కానీ ఒకటి కింద బానిసత్వమే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కానిస్టేబుల్కి నాది కింద టీంలోకి వచ్చినప్పుడు అతను చెప్పిన విధానం అంటే, సార్ ఈ యొక్క జాబ్లో మాకు రెస్పెక్ట్ ఉండదు, మా పైన ఎస్ఐలు సిఐలు ఉంటారు, వాళ్ళు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారు. ఆర్మీలో ఉన్న జవాన్లు కూడా సో మా పైన ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళు కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారు. సో ఇలాంటివన్నీ చాలా వాటికి వింటూనే ఉంటాం. సో మరి లేడీస్కి అయితే మరి దారుణమైన హెరాస్మెంట్స్ ఉంటూ ఉంటాయి. ఎలాంటి హెరాస్మెంట్లు అంటే అవి మాటలతో చెప్పలేం. మానసికంగా, శారీరకంగా రకరకాలుగా హెరాస్మెంట్స్ ఉంటూ ఉంటాయి. మరి మన యొక్క సేఫ్ షాప్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇక్కడ బాస్ అంటే ఎవరు ఉంటారండి? మీ కంపెనీకి మీ యొక్క లాగిన్ ఐడి అనేది మీ యొక్క కంపెనీ అనుకుంటే మీ కంపెనీకి మీరే బాస్. సో ఇది చాలా బాగా నచ్చిన పాయింట్ అనమాట. నా వరకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను అసలుకి ఈ జాబ్స్ పరంగా నేను చేస్తున్నప్పుడు అసలు వీటన్నిటికీ అన్ఫిట్టా అనిపించేది. ఎందుకు అన్ఫిట్ అంటే ఎవరైనా ఏదంటే నేను ఒప్పుకునేవాడిని కాదు. చాలామందికి నేను అగెనెస్ట్ అనమాట. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఈ లైవ్లో చూస్తున్న వాళ్ళకి కానీ నా స్టూడెంట్స్ కూడా నా యొక్క క్యారెక్టర్ తెలుస్తూ ఉండొచ్చు. ఫస్ట్ నుంచి కూడా నేను బాసిజానికి ఎగనెస్ట్గా ఉంటూ ఉండండి. నేను ఎవరిని కూడా కంట్రోల్ చేస్తూ బాసిజం ప్రదర్శించను. సో అందరినీ ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తుంటాను. నా పైన కూడా ఎవరైనా అధికారం చలాయించడానికి మాత్రం చూస్తే మాత్రం ఊరుకోను. నాలాంటి మనస్తత్వం గల వాళ్ళు మీలో కూడా చాలామంది ఉండే ఉంటారు. ఒక్కసారి థింక్ చేయండి. ఈ సేఫ్ షాప్ అనే ఆపర్చునిటీ గురించి ఆలోచన చేయండి. ఇక్కడ మీకు బాసిజం అంటూ ఉండదు. 14 సంవత్సరాలు కెరీర్ ఒక ఎత్తు, 1 సంవత్సరం సేఫ్ షాప్ కెరీర్ ఒక ఎత్తు అనమాట. నా లైఫ్లో 14 years పాటు నేను ఎన్నో పనులు చేశాను. సో కాలేజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాయి, లెక్చరర్గా బాయ్స్ హాస్టల్ పెట్టాను, గర్ల్స్ హాస్టల్ పెట్టాను, నెక్స్ట్ రెస్టారెంట్ రన్ చేశాను, కర్రీ పాయింట్ అని. సో ఇలా రకరకాలుగా సైడ్ బిజినెస్లు చేస్తూనే ఉన్నాను. ఎన్ని చేసినా నా లైఫ్లో నేను ఒక్కటిగానే పనిచేశాను. సో ఇక్కడ సేఫ్ షాప్లో చూడండి, నా కింద సుమారుగా ఒక 1000 టీం వచ్చింది. ఈ 1000 టీంకి నేను అప్లైనర్గా ఉన్నాను. నేను ఫస్ట్లో స్టార్టింగ్లో ఇనిషియల్ స్టేజ్లో కష్టపడ్డా.
అంటే సేఫ్ షాప్కి వచ్చినాక వెంటనే బిజినెస్లో క్లిక్ అవ్వటం, సక్సెస్ రావటం అంటూ జరగల, మెల్లిమెల్లిగా. సో స్టార్టింగ్ స్టేజ్లో ఫ్రెషర్గా ఉన్నప్పుడు ఎవరైనా కష్టపడతారు. ఇప్పుడు చాలామంది కష్టపడుతూ ఉంటుంటారు. 1 నెల, 2 నెలలు, 3 నెలలు మీ కింద ఒక 50 టీం వచ్చేదాకా లేదా 100 టీం వచ్చేదాకా కొంచెం వర్క్ చేయాలి. ఆ తర్వాత మీరు ఆ రెస్పాన్సిబిలిటీ మీ కింద వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ప్లాన్లు చెప్పడం, ఫాలోఅప్లు చేయటం, అలా ఫీల్డ్ మీద చేయటం ఇలాంటివి ఉంటా ఉంటాయి. సో జీవితకాలం కష్టపడతాం మంచిదంటారా, లేదా ఒక 1 or 2 years కష్టపడతాం మంచిదంటారా? నేనైతే ఒకటే చెప్పగలను, నా లైఫ్లో సేఫ్ షాప్ ఆపర్చునిటీ అనేది రావటం నిజంగా చాలా చాలా అదృష్టంగా ఉంటున్నాను. ఈ ప్లాన్ వినటానికి కూడా అదృష్టం ఉండాలండి. సో దయచేసి పదే 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 నేను చెప్తున్నా, సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో చెప్తున్నాను, యూట్యూబ్లో చెప్తున్నాను. ఇప్పటికి కూడా చాలామందికి, నా ఫ్రెండ్స్ కానీ, నా స్టూడెంట్స్ కానీ, నా కొలీగ్స్ కానీ ఈ యొక్క వీడియోస్ చూస్తున్నప్పుడు మీకు ఏమన్నా అసలు ఏంటిది సేఫ్ షాప్ అంటే ఏంటి అని తెలుసుకోవాలనిపిస్తే, ఈ బాసిజం నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీగా నాకు కాల్ చేయండి. ఎవ్రీడే రేపు మార్నింగ్ నుంచి ఒక షెడ్యూల్ పెడుతున్నాము. మార్నింగ్ 10 to ఈవినింగ్ 8 వరకు గంటకి 1 hourకి ఒక జూమ్ సెషన్ జరుగుతుంది. అంటే 10 నుంచి 11 వరకు ఒక సెషను, 11 to 12 రెండో సెషను, ఇలా బ్యాచెస్గా కండక్ట్ చేస్తున్నాం అనమాట. సో బ్యాచ్ 1, బ్యాచ్ 2, బ్యాచ్ 3, బ్యాచ్ 4, బ్యాచ్ 5 ఈ విధంగా 10 బ్యాచెస్ జూమ్ కాన్ఫరెన్స్ కాల్కి కండక్ట్ చేస్తున్నాం. మరి దీంట్లో మీరు ఎంటర్ అవ్వడానికి, రిజిస్టర్ అవ్వడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సేఫ్ షాప్ గురించి తెలుసుకోవాలంటే ఏంటిది ఆపర్చునిటీ అంటే, మీరు ఒక 1 hour ప్రజెంటేషన్ ఉండాలి. మీ యొక్క వాల్యుబుల్ టైంని కుదించుకొని దానికి తగ్గట్టుగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల దాకా మేము అవైలబుల్గా ఉన్నాం కదా, ఏదో ఒక టైంలో ఏదో ఒక స్లాట్ మీరు బుక్ చేసుకోండి. నా నెంబర్ మీకు ఆల్రెడీ ఫేస్బుక్లో మీరు చూడొచ్చు, లేదా మళ్ళీ చెప్తున్నాను, రేపు మార్నింగ్ నుంచే మొదలు పెడుతున్నా. ఈ బాసిజం నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎవరైతే మీ యొక్క సొంత కాళ్ళ మీద మీరు నిలబడి మీకు మీరే బాస్గా, మీ యొక్క శాలరీకి మీరే ఓనర్గా, మీ చెక్ మీరే రాసుకోవటమే, మీరు కష్టపడి మీరే సొంతంగా సంపాదించుకోవటమే, అలాంటి కష్టపడే మనస్తత్వం గల వాళ్ళు నా నెంబర్కి కాల్ చేసి 100% యొక్క ఆపర్చునిటీ తీసుకోవచ్చు. సో నా ఫోన్ నెంబరు 9492685470. మళ్ళీ చెప్తున్నాను, 9492685470. సో మరి ఈ సేఫ్ షాప్ ద్వారా ఫస్ట్ నో ఏంటంటే నో బాస్ అని చెప్పే కదా, ఇది చాలా బెస్ట్ అడ్వాంటేజెస్. సో ఈ బాసిజం నచ్చిన వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా సేఫ్ షాప్లోకి వచ్చేయండి. నెక్స్ట్, సేఫ్ షాప్ ద్వారా నేను పొందుకుంటున్న రెండో నో ఏంటి అంటే నో క్యాస్ట్. చాలా ఓపెన్గా మాట్లాడేస్తున్నా ఈరోజు నేను. నో క్యాస్ట్ నిజం. ఎంత పెద్ద చదువుకున్నా, నువ్వు బీటెక్, ఎంటెక్ ఎంత పెద్ద చదువుకున్నా సరే ప్రతి చోట ఈ క్యాస్టిజం ఉంది. సో క్యాస్ట్ని బట్టి ఎవరైతే చైర్మన్స్, డైరెక్టర్స్ ఉంటారు కదా, ఎవరి క్యాస్ట్ వాళ్ళకి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. చాలా రకాల జాబ్లో, అది ప్రైవేట్ సెక్టార్లో మరీ దారుణం అనమాట. బట్ సేఫ్ షాప్లో చూడండి, నా క్యాస్ట్, నా డౌన్లైన్స్కి ఎవరికి తెలీదు, నా డౌన్లైన్స్ క్యాస్ట్ నాకు తెలీదు, నా అప్లైన్ క్యాస్ట్ నాకు తెలీదు. అసలు నీ క్యాస్ట్ ఏంటి అని అడగకుండా నువ్వు సేఫ్ షాప్లో నువ్వు కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉందా లేదా, నీకంటూ ఒక డ్రీమ్ ఉందా, నీ డ్రీమ్ను నువ్వు ఫుల్ఫిల్ చేసుకుంటాకి హానెస్టీగా పనిచేస్తావా అని ఒక 2-3 క్వశ్చన్లు మాత్రమే వేసి ఈ బిజినెస్లోకి మేము వెల్కమ్ చెప్తున్నాం. నన్ను కూడా అట్లానే వెల్కమ్ చెప్పారు. సో మరి ఈ లక్షణాలు మంచి లక్షణాలే. హార్డ్ వర్క్ చేయడం మంచి లక్షణమే, హానెస్ట్గా ఉండటం మంచి లక్షణమే. నీకంటూ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయా, నువ్వు నీ డ్రీమ్ కోసం కష్టపడి పనిచేస్తావా, లేకపోతే ఎవడో డ్రీమ్ కోసం కష్టపడి పనిచేస్తావా? ఈ మంచి ఆలోచన విధానం అనమాట మన జీవితాన్ని మార్చుకుంటాకి. సో ఇలాంటి ఆలోచన నాకు కలిగిందనమాట. ఈ సేఫ్ షాప్లో క్యాస్టిజం అనేది ఉండదండి. మొత్తం ప్రపంచం మొత్తం కూడా చూసుకుంటే ఎక్కడైనా ఏ జాబ్లో అయినా క్యాస్ట్ అనేది కాలం ఉంటుంది. ఒక సేఫ్ షాప్లోనే నీ క్యాస్ట్ అనే కాలం ఉండదు. అసలు నీ క్యాస్ట్తో సంబంధమే లేదు, నీ జెండర్తో కూడా పని లేదు, జెండర్ కూడా లేదు, అంటే ఆడ మగ కూడా అవసరంలా. నువ్వు ఒక కష్టపడి హార్డ్ వర్క్ చేసే మనస్తత్వం కలవాడు అయితే సేఫ్ షాప్లోకి వెల్కమ్ చెప్తుందనమాట. సో ఈ విధంగా సేఫ్ షాప్ ద్వారా నేను పొందుకునే రెండో అతి గొప్ప మంచి లక్షణము ఏంటంటే నో క్యాస్ట్. నెక్స్ట్, అదేవిధంగా సేఫ్ షాప్ ద్వారా నేను పొందుకున్న, అందరూ పొందుకుంటున్న మూడో బెనిఫిట్ ఏంటి అంటే నో రిలీజన్. చూడొచ్చు,
రిలీజన్ పరంగా కూడా ఎన్ని ఫీలింగ్స్ ఉన్నాయో, ఎస్పెషల్లీ మన ఇండియాలో దారుణమైన ఫీలింగ్స్ ఉంటాయి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సోషల్ మీడియాలో మరీ దారుణంగా తగాదులాడుతూ ఉంటారు. మీ రిలీజన్, ఆ రిలీజన్, ఈ రిలీజన్ అనేది సంబంధం ఉండదండి. ఎందుకంటే సేఫ్ షాప్కి ఉండేది ఒక్క రిలీజన్ అనమాట. ఏంటంటే ఇండియన్. ఒక పేట్రియాటిజం, ఒక దేశభక్తి కలిగిన వాళ్ళు మాత్రమే ఈ సేఫ్ షాప్లో ఉంటారు. నీకంటూ కొన్ని రిలీజియన్ ఫీలింగ్స్ ఉన్నా కానీ సేఫ్ షాప్లోకి వచ్చిన తర్వాత నీకు అలాంటి ఫీలింగే ఉండదండి. కేవలం ఒక భారతీయుడిగా గర్వంగా ఫీల్ అవుతాం. నీ రిలీజన్ ఏంటి అవసరం లేదు, నువ్వు హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ అవసరంలా. ఇక్కడ ఒక హెల్పింగ్ నేచర్ గల వాళ్ళు మాత్రమే వస్తారు ఈ బిజినెస్లోకి. ఎస్పెషల్లీ హార్డ్ వర్కింగ్ నేచర్ గల వాళ్ళు వస్తారు, హెల్పింగ్ నేచర్ గల వాళ్ళు వస్తారు. ఆషామాషి గుండె వాళ్ళు రారు. చాలామంది ఈ బిజినెస్లో రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే మెజారిటీ పీపుల్కి హార్డ్ వర్కింగ్ నేచర్ ఇష్టం ఉండదు, హెల్పింగ్ నేచర్ ఇష్టం ఉండదు, సెల్ఫిష్నెస్ కలవాళ్ళు ఉంటారు. ఈ సెల్ఫిష్నెస్ కలవాళ్ళకి ఈ బిజినెస్ నచ్చదండి, 100% నచ్చదు. ఎందుకంటే నేను వర్క్ చేస్తే నా పైన వరకు డబ్బులు వస్తాయి అనే మైండ్లో ఉంటారు వాళ్ళు. అలాంటి మైండ్ సెట్ వాళ్ళు ఈ బిజినెస్లో అసలు సెట్టే కారనమాట. వాళ్ళు వచ్చినా కానీ ఎక్కువ రోజులు ఉండరు, అవుట్ అయిపోతారు. వాళ్ళు చేయలేక ఏమంటారంటే తెలుసా, కంపెనీలో సరిగ్గా లేదు, అప్లయన్స్ సపోర్ట్ లేదు, ఇలా రకరకాల కారణాలు చెప్తారు. ఏదో సామెత ఉంది, ఎగరలేనమ్మా వీధి వంకరకు ఉందంటారు. అంటే ఎగరలేడం, డ్యాన్స్ చేయడం చేతకాక అక్కడ ఉన్న వీధి ఎక్కడేదో స్టేజ్ ఉందో ఆ స్టేజ్ వంకరగా ఉంది అని చెప్తుందంట. అలాంటి వాళ్ళు ఉంటారు మన బిజినెస్లో. వాళ్ళకి చేయటం చేతకాక, వాళ్ళకి దమ్ము లేక, వాళ్ళకి చేయాలన్న తపన లేక, సో వాళ్ళు మళ్ళీ కంపెనీని బ్లేమ్ చేస్తుంటారు. సో దయచేసి ఎవరైనా బ్లేమ్ చేసే వాళ్ళు ఉంటే డైరెక్ట్గా నాకు కాల్ చేసి నన్ను అడగండి. మీకు ఎందుకు నచ్చలేదో ఒక పాయింట్ చెప్పండి. కంపెనీ ఎందుకు నచ్చిద్దో 1,00,000 పాయింట్లు నేను చెప్తాను. 1,00,000 దాంట్లో ఉన్న బెనిఫిట్ 1,00,000 చెప్తాను మీకు. నేను ఒక్క పాయింట్ మీరు నెగిటివ్ చెప్తే 1,00,000 పాజిటివ్లు చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను అనమాట. చూడండి, మరి మన సేఫ్ షాప్ ద్వారా 3వ బెనిఫిట్, థర్డ్ నో రిలీజన్. చూసారా? సో నెక్స్ట్ సేఫ్ షాప్ ద్వారా పొందుకునే 4వ నో ఏంటి అంటే నో కరప్షన్. చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నానండి. 96. సో నేను 6th క్లాస్ చదువుతున్నాను అనమాట, 96లో. సో నేను 86 నా డేట్ ఆఫ్ బర్త్ అనమాట. 96 నేను 6th క్లాస్ చదువుతున్న పుస్తకంలో సోషల్ స్టడీస్లో ఉంది. సో భారతదేశము అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం. ఓకే, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కదా, ఓకే అనుకున్నాను. నెక్స్ట్ ఆ తర్వాత 10th క్లాస్కి వెళ్ళా, 2001. మళ్ళీ అక్కడికి వెళ్ళినా కానీ భారతదేశము అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అని ఉంది, డెవలపింగ్ కంట్రీగానే ఉంది. ఆ తర్వాత ఇంటర్మీడియట్, బీటెక్, ఎంటెక్, కాలేజీ లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్. స్టిల్ నౌ 2020లో మనం ఉన్నాము. ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ. మరి ఇండియా ఎప్పుడు డెవలప్ అవుతుంది? ఏ రంగంలో చూసినా, ఏ బిజినెస్లో చూసినా, ఏ పనిలో చూసినా కరప్షన్ 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 కరప్షన్. మరి కరప్షన్ లేనిది ఏమన్నా ఉందంటే ఒకే ఒకటి ఉంది, డైరెక్ట్ సెల్లింగ్. సో సారీ అండి, ఒక ఫోన్ కాల్ వచ్చిందనమాట. ఫోన్ కాల్ రావడం వల్ల కొంచెం స్ట్రక్ అయింది. సో ఇప్పుడు నో కరప్షన్ అనే దాని గురించి చెప్తున్నా కదా. ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కరప్షన్ చేయడానికి అవకాశం ఉండదు. ఈరోజు నువ్వు కంపెనీకి నెంబర్ ఆఫ్ సేల్స్ ఎన్ని జరిగితే నీకు వచ్చే ఇన్కమ్, రెఫరల్ ఇన్కమ్ డైరెక్ట్గా నీ అకౌంట్లో పడుతుంది. నీ అకౌంటు పాన్ కార్డ్ అప్డేట్ అవుతుంది. పాన్ కార్డ్ అప్డేట్ అవడం వల్ల TDS, ట్యాక్స్ డిడక్షన్ కమిషన్ 5% కట్ అవుతుంది. దీనివల్ల డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వల్ల మన భారతదేశానికి చాలా 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 ట్యాక్స్ వస్తుందన్నమాట. మరి బయట మార్కెట్లో నువ్వు కన్వెన్షనల్ మార్కెట్ చూస్తే బ్లాక్ మనీ అని, వైట్ మనీ అని రకరకాల పేర్లు వింటాం. బట్ మన సేఫ్ షాప్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో బ్లాక్ అంటూ ఉండదండి, ఓన్లీ వైట్. నువ్వు షాపింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నీకు ఒక ఇన్వాయిస్ వస్తుంది, స్లిప్ వచ్చేస్తుంది. ఆ తర్వాత నువ్వు రెఫర్ చేసుకుంటే డబ్బులు వస్తుంది కదా, ఆ డబ్బులు వచ్చినప్పుడు కూడా ట్యాక్స్ కట్ అయ్యి వస్తుంది. 5% ట్యాక్స్ నువ్వు పే చేస్తున్నావు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. సో మరి నువ్వు భారతదేశాన్ని డెవలప్ చేయడంలో ఒక ప్రముఖ పాత్ర నువ్వు వహిస్తున్నావు. ఈరోజు సేఫ్ షాప్లో సుమారుగా 1 కోటి మంది అసోసియేట్స్ ఉన్నారండి. 2025 కల్లా, అంటే ఇంకొక 5 సంవత్సరాల్లో ఇదే సేఫ్ షాపులో సుమారుగా 10 నుంచి
15 కోట్ల మంది అసోసియేట్స్ రాబోతున్నారు. అంటే 10 times to 15 times పెరగబోతుంది బిజినెస్. సో ఫిక్కీ అనే ఒక సంస్థ ఈ డైరెక్ట్ సెల్లింగ్ గురించి మాట్లాడుతూ 2024 కల్లా సుమారుగా ఇండియాలో 64,000 కోట్ల బిజినెస్ జరుగుతుందని చెప్పిందనమాట. 64,500 కోట్ల బిజినెస్. ప్రజెంట్ ఎంత ఉంది? ప్రజెంట్ మార్కెట్ ఎట్టుందంటే భారతదేశంలో కేవలం 7,000 కోట్లు మాత్రమే మన యొక్క ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ టర్నోవర్ ఉంది. సో మరి 7,000 ఉన్నది రేపు 64,500 అవుతుందంటే సుమారుగా ఎన్ని రెట్లు పెరుగుతుంది? 9 times, 8 times, 9 times పెరుగుతుంది. అంటే మార్కెట్ అనేది ఎక్స్పాండ్ కాబోతుంది. సేఫ్ షాప్ గురించి ఇప్పుడు ఎవరైతే చిన్న చూపు చూస్తున్నారో, తక్కువ అంచనా చేస్తున్నారో, ఒకరోజు వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ కరోనా ఎఫెక్ట్లో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. లాక్డౌన్ కారణంగా ఎవరికి రూపాయి రావట్లా. బట్ సేఫ్ షాప్లో ఉన్న మాలాంటి వాళ్ళకి మేము కాళ్ళ ఎగరేసుకొని తిరుగుతున్నాం. ఎక్కడ తిరగట్లేదు, ఇంట్లో కూర్చుంటాము. ఇంట్లో కూర్చొని వర్క్ ఎట్ హోమ్, ఇంట్లో ఉండి కూడా పని చేసుకుంటూ సో వారానికి 15,000, 20,000, 30,000 అట్లా సంపాదించుకుంటున్నాం. వారానికి వీక్లీ అంటే పర్ మంత్ మినిమం 80,000 to 1 lakh దా కూడా ఎర్న్ చేస్తున్నాం అనమాట నెలకి. ఇంత ఇన్కమ్ సంపాదించుకుంటున్నామంటే అంటే మా డైమండ్ లీడర్లు అయితే వారానికి 2 లక్షలు, 4 లక్షలు ఫేస్బుక్లో చూడండి. హల్చల్ సేఫ్ షాప్ అంటే హల్చల్ అయింది ఇప్పుడు. సో ఇంతకుముందులా లేదండి. సేఫ్ షాప్ గురించి నెగిటివ్ కామెంట్లు చేసేవాళ్ళు, నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు ఇంతకుముందు ఉన్నారండి. బట్ ఇప్పుడైతే ప్రజెంట్ అసలు అంత ఛాన్సే లేదనమాట. ఏ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళినా, యూట్యూబ్లో నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ అనమాట. సో అప్పుడు నేను ఒక్కడే కనిపించేవాడిని. సో ఇప్పుడు చాలామంది నన్ను చూసి కాపీ చేశారో ఏమో, లేకపోతే వాళ్ళందరికీ అనిపించిందేమో, కానీ కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్ సేఫ్ షాప్ మీద వచ్చేసినాయి. ఫేస్బుక్ లైవ్స్ కూడా సో నేను ఫస్ట్ నుంచి ఫేస్బుక్ లైవ్ పెడతాను, నాకు అలవాటే. కావాలంటే మీరు చూడొచ్చు. సో నా యొక్క ఫేస్బుక్ హిస్టరీకి వెళ్ళి చూడండి. సేఫ్ షాప్లో జాయిన్ అయిన కాడి నుంచి కూడా లైవ్ కూడా వాడుతూ మొదలుపెట్టాను. సో ఈరోజు మా సేఫ్ షాప్ కంపెనీ డైరెక్టర్స్ కూడా సో లైవ్ని వాడుతూ మొదలుపెట్టారండి. మరి ఎవరైతే కరప్షన్ అంటూ ఏమీ లేకుండా, కరప్షన్ని ప్రోత్సహించకుండా, నో కరప్షన్ అనే ఒక పాయింట్ మీద నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్గా సేఫ్ షాప్ బిజినెస్లోకి రండి. మీకు సాదరంగా స్వాగతం చెప్తున్నాం. సో ఎటువంటి ఈగో ఫీలింగ్స్ పోకండి. సో ఈడేంది మాకు ఫోన్ చేయాలి కదా, మాకు ఫోన్ చేసి ఇన్వైట్ చేయాలి కదా, ఫోన్ చేయకుండానే డైరెక్ట్గా మేము ఎందుకు ఫోన్ చేయాలనుకోవద్దు. మేము ఫోన్ చేయడానికి నెంబర్ ఆఫ్ పర్సన్స్ చాలామంది ఉంటారు కాబట్టి మేము ఫోన్ చేయలేం. మీరు మాకు కాల్ చేస్తే ఇమీడియట్గా ఈ ఆపర్చునిటీ ఇస్తాం, గ్యారంటీ అనమాట, డౌటే లేదు. సో ఈ నో కరప్షన్ అనేది ఒక సేఫ్ షాప్లో మాత్రమే ఉంటుంది, ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మాత్రమే ఉంటుంది. సో ఈ విధంగా సేఫ్ షాప్లో నెంబర్ ఆఫ్ అసోసియేట్స్ పెరుగుతూ సో 2025 కల్లా నేను చెప్తున్నా కదా, ఇండియా విల్ బి డెవలప్డ్ కంట్రీగా మారిపోతుంది 100%. సో బికాస్ ఆఫ్ సేఫ్ షాప్ ఓన్లీ ఇట్ విల్ హ్యాపెన్. ఒక సేఫ్ షాప్ వల్ల మాత్రమే ఇది జరుగుతుందని ఒక బలంగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక సేఫ్ షాపే కాదు, ఇంకా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలు చాలా ఉన్నాయి. అన్నీ కూడా సో ప్రముఖమైన పాత్రను పోషించబోతున్నాయి. అందులో ఇండియాలో టాప్ నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ది గ్రేట్ సేఫ్ షాప్ అనేది మెజారిటీ రోల్ని తీసుకోబోతుంది అనమాట. అర్థమవుతుందా సార్? ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ 4వ నో కూడా అందరికీ నచ్చిందే. ఏంటి అంటే నో కరప్షన్. చాలామంది కరప్షన్కి వ్యతిరేకంగా ఉంటారు. కరప్షన్ జరిగే ఛాన్స్ ఉండదన్నమాట సేఫ్ షాప్లో. సో నువ్వు ఎంత డబ్బులు పంపించావు ఏంటి అనేది కంపెనీ చూసుకొని నీకు ఇన్కమ్ కావాల్సినంత పంపించేస్తుంది. ఎక్కడ దోచుకుంటాకు ఉండదు. కొంతమంది లోకల్గా ఉండే ఫ్రెషర్ లెవెల్ లీడర్స్ ఉంటారు, డీడీలు క్లోజ్ చేస్తున్న అమౌంట్ని సో కంపెనీకి ఫార్వర్డ్ చేయరు. కంపెనీకి ఫార్వర్డ్ చేయకుండా వాళ్ళు పర్సనల్గా యూజ్ చేసుకుంటుంటారు. అలాంటి వాళ్ళు మాత్రం తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడు దాకా మీ ఆటలు సాగినాయి, కానీ ఇక నుంచి మీ ఆటలు అలా సాగవు. ఎందుకంటే ప్రతిదీ నేను ఓపెన్గా యూట్యూబ్లో పెడుతున్నాను. ఒక షాపింగ్ చేయగానే మీకు ఒక ఐడి ఇవ్వాలి. ఐడి మీద గ్రీన్, రెడ్ అని 2 ఉంటాయి. రెడ్లో ఉంది అంటే నీది పేమెంట్ నాట్ రిసీవ్డ్ అనమాట. సో నీ ఐడి అనేది చూసుకోండి, చెక్ చేసుకోండి. ఎవరైనా డబ్బులు పే చేసిన వాళ్ళు మీ ఐడి అడగండి, లాగిన్ ఐడి ఏంటండి. లాగిన్ ఐడి అడిగి అది గ్రీన్లో ఉందా రెడ్లో ఉందా చూసుకోండి. గ్రీన్లో ఉందనుకోండి పేమెంట్ అయినట్టు, రెడ్లో ఉంటే పేమెంట్ కానట్టు. సో అందులో కూడా ఎంత పేమెంట్ చేసినా కూడా చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఒక ప్యాకేజ్కి ఒక 10,000 రూపాయల ప్యాకేజీ చేస్తే ఆ 10,000 ప్యాకేజీ వాడు పెట్టాడా లేదా తక్కువ అమౌంట్లో పెట్టాడా అది కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కొంతమంది ఎవరైతే న్యూ పర్సన్స్ ఉంటే నాకు కాల్ చేయండి, ఖచ్చితంగా మీకు ప్రతిదీ కూడా క్లారిఫికేషన్ ఇస్తాను. కరప్షన్ అనే దానికి మన సేఫ్ షాప్లో తావు ఉండకూడదు.
సో ఎవరన్నా ఫిజికల్గా ఇలాంటి మిస్టేక్స్ చేస్తే అది వ్యక్తిగతమైన తప్పులు అనమాట. సో ఈ తప్పులు చేసిన వాళ్ళు 100% అరెస్టులు కూడా అవుతున్నారు. ఎందుకంటే మరి తప్పులు చేస్తే ఆటోమేటిక్గా కంపెనీతో తప్పేం కాదు కదా, నువ్వు వ్యక్తిగతంగా డబ్బులు వాడుకున్నావు. సో అది నీ తప్పు కాబట్టి సో వాళ్ళు నీ మీద కేసు ఫైల్ చేయడం ఉండిద్ది, ఆటోమేటిక్ నిన్ను అరెస్ట్ కూడా చేస్తారు. సో ఇలాంటి తప్పులు మాత్రం ఎవరు చేయొద్దండి, ఓకేనా. సో కంపెనీలో పర్ఫెక్ట్గా అన్నీ కూడా ఉన్నాయండి లీగల్గా. సో కరప్షన్కి తావు లేకుండా ఉంది. ఈ నో కరప్షన్ అనేది 4వది చాలా చాలా బాగా నచ్చిన విషయం అండి నాకు. నెక్స్ట్ లాస్ట్ది సేఫ్ షాప్లో దొరికే 5వ నో, 5th నో ఏంటి అంటే నో డర్టీ పాలిటిక్స్. చూడొచ్చు పాలిటిక్స్ అంటే ఏంటంటే చాలా రకాల పనులు చేస్తూ ఉంటాం కదా, ఉద్యోగం చేసే చోట కానీ ఏదైనా వర్క్ చేసే చోట కానీ నీ పక్కనోడు నీ మీద సో చాడీలు చెప్పడము, లేకపోతే నువ్వు చేసిన పని అంతా వాడి క్రెడిట్లా చెప్పుకోవటము, ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకోవటము, ఈ సిల్లీ కబుర్లు, జోకులు, కుళ్ళు జోకులు, కుట్రల పనడాలు ఇలాంటి రకరకాలు జరుగుతూ ఉంటాయి. ఖాళీగా ఉంటారు కదా, తిన్నదరక్క ఇదే పనిలో ఉంటారు. వాళ్ళ గురించి వీళ్ళు చెప్పుకోవటం, వీళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవటం, ఇదే పనిలో ఉంటారు. సేఫ్ షాప్లోకి వస్తే ఎలాంటి పర్సన్ అయినా మారిపోవాల్సిందే. ఇక్కడ డర్టీ పాలిటిక్స్ ఏముండవండి. కంప్లీట్గా వాళ్ళ మైండ్ మొత్తం కూడా ప్రోగ్రామింగ్ మారిపోయింది. అప్పటి వరకు వాడి జీవితం ఎలా ఉందో తెలియదు, కానీ ఒక పర్ఫెక్ట్ పర్సన్గా తయారవుతాడు. సేఫ్ షాప్ మీ యొక్క మైండ్ని, బ్రెయిన్ని మొత్తాన్ని స్కాన్ చేసి పడేస్తుందండి. ఒక పర్ఫెక్ట్ పర్సన్గా నేను మారుస్తుంది. ఒకవేళ నువ్వు పర్ఫెక్ట్ పర్సన్గా మారలేకపోతే నువ్వు అవుట్, నువ్వు బయటకు వెళ్ళిపోవటమే. బట్ సేఫ్ షాప్ మాత్రం ఏం చేయలేదు, అక్కడే ఉండిద్ది అనమాట. దీంట్లో హానెస్టీగా ఉన్నవాళ్ళు, ఎలాంటి ఈ చెప్పే కదా పాలిటిక్స్ చేసే వాళ్ళు మాత్రం వచ్చినా వాళ్ళు ఎక్కువ కాలం నిలబడరు, బయటకు వెళ్ళిపోవాల్సిందే. సో నీ వర్క్ని నీ క్రెడిట్గా చెందుతుంది అనమాట. సో నీ క్రెడిట్ ఎవడో క్రెడిట్గా చెప్పుకుంటే కుదరదు ఇక్కడ. వాళ్ళ మీద వీళ్ళ మీద సో ఇట్లా కంప్లైంట్లు ఇవ్వటాలు సో బయట జరుగుతూ ఉంటాయి. నువ్వు ఎంత పని చేసినా నీకు సరిపడా గుర్తింపు రాదు. ఎందుకంటే నిన్ను గుర్తించడం అవతల నీ బాస్కి ఇష్టం ఉండకపోవచ్చు. అలాంటి డర్టీ పాలిటిక్స్ ఇక్కడ జరగవండి. నువ్వు ఇంత చిన్న వర్క్ చేయి, నీ అప్లైన్ ఎప్పుడు అప్రిషియేషన్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఒక 3 రిఫర్ చేసుకున్నావు అనుకో, నీకు QSC అనే రికగ్నేషన్ జరుగుతుంది, గొప్ప రికగ్నేషన్ జరుగుతుంది. మన కంపెనీలో సన్మానాలు భారీగా జరుగుతూ ఉంటాయి. నువ్వు డైమండ్ అయిపోతే వారానికి 2 లక్షల రూపాయలు తీసుకున్న స్థాయిలో నువ్వు ఉన్నప్పుడు నీ యొక్క సన్మానం కూడా సుమారు 10,000 మంది సమక్షంలో ఎంత గొప్పగా జరుగుతుందండి. ఇక్కడ పాలిటిక్స్కి తావు ఉండదు. నీ యొక్క వర్క్ను బట్టి నీకు ప్రతిఫలం ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇటు 5 అయినాయా, ఆటోమేటిక్గా నీకు 5,000 వస్తుంది. సో నీ యొక్క ఇన్కమ్ లెగ్లో 10 డీటెయిల్ వచ్చినాయా, ఆటోమేటిక్గా అటు హోల్డ్లో ఉన్నాయి కాబట్టి 10,000 వచ్చేస్తాయి. ఇక్కడ నీ యొక్క ఇన్కమ్ను కానీ నీ యొక్క వర్క్ను కానీ తగ్గించడం ఎవరి వల్ల కాదు. నీ దగ్గర దమ్ముందా, నువ్వే ముందు డైమండ్. నీ అప్లైన్ కన్నా ముందు నువ్వే డైమండ్ అవ్వచ్చు. సో కొన్ని చోట్ల ఏంటంటే మన బాస్, మన సపోజ్ ఇలానే నేను మంచి బట్టలు వేసుకొని వెళ్ళాం అనుకోండి, మన బాస్ ఎలా ఉంటాడంటే వీడేంద్రో నన్ను డామినేట్ చేసేలా చేస్తున్నాడని వాడి మీద ఒక నెగిటివ్గా మైండ్ పెట్టుకొని ఎలా అయినా తొక్కేయాలని చూస్తూ ఉంటాడు. ఈ తొక్కటాలు అనేవి మన ఇండియాలో చాలా ఎక్కువ అండి. ఒక సేఫ్ షాప్లోకి వస్తే ఈ తొక్కటం అంటూ ఉండదు. బయట ఏ పని చూసినా, ఏ జాబ్ చూసినా, ఏ వర్క్ చూసినా కింద వాళ్ళని పైన వాళ్ళు తొక్కేస్తారు. ఒక సేఫ్ షాప్లో మాత్రమే కింద ఉన్న ప్రతి ఒక్కరిని పైకి లేపుతారు, పైకి డెవలప్మెంట్ చేస్తారు. అలా చేయలేకపోతే ఈ బిజినెస్లో వాళ్ళు కూడా సక్సెస్ కారనమాట. ఇక్కడ అప్లయన్స్ ఉంటారు, బాసిజం ఉండదు. ఖచ్చితంగా ఇక్కడ నీకు సపోర్ట్ దొరుకుతుంది 100%. నువ్వు ఏ స్టేజ్లో ఉన్నా, నీకు చదువు వచ్చా రాదా, నీకు ఇప్పుడు దాకా జ్ఞానం ఉందా లేదా, నెక్స్ట్ ఎలాంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగుందా లేదా, ఏం థింక్ చేయొద్దు. మూడు క్వాలిటీస్ చెప్తాను. 3 క్వాలిటీస్. ఫస్ట్ క్వాలిటీ, నీకు కష్టపడే మనస్తత్వం ఉందా లేదా, అదొకటి థింక్ చేసుకో. రెండోది, నీకంటూ కొన్ని కళలు ఉన్నాయా, డ్రీమ్స్ ఉన్నాయా, సమాజంలో నువ్వు ఒక పెద్ద పొజిషన్కి వెళ్ళాలని నువ్వు ఆలోచన చేస్తున్నావా, అదొకటి థింక్ చేసుకో. మూడోది, నీలో నిజాయితీ ఉందా, హానెస్టీ ఉందా. ఈ 3 లక్షణాలు నీ దగ్గర ఉంటే ఇమ్మీడియట్గా ఈరోజే ఇప్పుడే కాల్ చేయి. నీకు డెవలప్మెంట్ చేయడానికి, నిన్ను నేను పైకి తీసుకురావడానికి 100% నా వైపు 100% కమిట్మెంట్ ఇచ్చేస్తున్నా. లైవ్లో మీకు కమిట్మెంట్ ఇస్తున్నా. ఎవరైనా సరే ఈ యొక్క లైవ్ వీడియో చూస్తున్న వాళ్ళు, తర్వాత అయినా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేయండి. మీరు చేసే జాబ్ ఏనా అని, మీరు చేసే పని ఏందో నాకు అనవసరం. ఒక్కసారి ఈ యొక్క సేఫ్ షాప్ గురించి తెలుసుకోవాలి. తెలుసుకోవడం కోసం కేవలం 1 గంట మాత్రం మీ టైం ఇవ్వాలి. ఆ 1 అవర్
ఈ ప్రజెంటేషన్ వినండి. ఈ ప్లాన్ మీకు నచ్చితే ఓకే, కంటిన్యూ అయ్యి మాతో పాటు పనిచేయచ్చు. లేదు అంటారా, మీ ఇష్టం, డ్రాప్ అయినా నో ప్రాబ్లం. సో దీంట్లో జాయిన్ అయితే మీ ఉద్యోగాలు మానేయాల్సిన అవసరం లేదు, మీ పనులు మానుకోవాల్సిన అవసరం లేదు. మీకంటూ ప్యాసివ్ ఇన్కమ్ కావాలి. ప్యాసివ్ యాక్చువల్గా ఇన్కమ్లు 2 రకాలు ఉంటాయి, యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే నువ్వు రోజు మొత్తం పని చేస్తే, నువ్వు ఖచ్చితంగా పని చేస్తేనే నీకు సాయంత్రానికి డబ్బులు వస్తాయి, దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. నువ్వు పని చేసినా పని చేయకపోయినా నీకంటూ టీం ఫామ్ అయినాక ఆ టీం వల్ల వచ్చే డబ్బుల్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. సేఫ్ షాప్లో నీకు ప్యాసివ్ ఇన్కమ్ పొందుకున్న గొప్ప అవకాశం ఉంది. ఈ అవకాశం అందరికీ దొరకదు. సో కొద్దిగా కష్టపడి కొంత టీం బిల్డప్ చేసావంటే ఈ ప్యాసివ్ ఇన్కమ్ని నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఈ యొక్క అవకాశం మీకు ఉంది కాబట్టి మీకు ఉద్యోగాలు మానేయాల్సిన అవసరం లేదు, మీ పనులు మానుకోవాల్సిన అవసరం లేదు. సేఫ్ షాప్ ఆపర్చునిటీ ఓన్లీ వన్ టైం షాపింగ్ వల్ల వస్తుంది కాబట్టి ఈ యొక్క ప్రజెంటేషన్ వినడానికి ఇమీడియట్గా మీరు రెస్పాండ్ అవ్వండి. సో నా నెంబర్కి కాల్ చేయండి. తప్పనిసరిగా మీకు నేను మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8 వరకు అవైలబుల్ ఉంటాను జూమ్ కాల్స్ వల్ల. సో ఈ జూమ్ కాల్స్లో ఇలా ఉంటాను. ఎట్ ఎనీ టైం మీరు ఫోన్ చేయొచ్చు. అర్ధరాత్రి 12 గంటలకు నాకు ఫోన్ చేసినా నేను రెస్పాండ్ అవుతాను. నా యొక్క ఉద్దేశం ఒకటే అనమాట. సో ఈ లైవ్ వీడియో చూస్తున్న వేరే సేఫ్ షాప్ అసోసియేట్స్ మిత్రులందరూ కూడా తప్పుగా అనుకోవద్దు. నా ఫీలింగు ఎవరు ఎక్కడ సేఫ్ షాప్లో చేసినా సరే 100% నేను సపోర్ట్ చేస్తాను. గడప గడపకి సేఫ్ షాప్ని తీసుకెళ్ళాలి. సో ప్రతి ఊరు అడ్డ సేఫ్ షాప్ గడ్డగా మారిపోవాలన్నమాట. అలా చేయాలనేదే నా ధ్యేయం. సో ప్రతి ఒక్కరు కూడా నన్ను పాజిటివ్గా చూడండి. నేను సేఫ్ షాప్ అనే కంపెనీని దేశం మొత్తం ప్రతి ఇంటికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నాను. కొంతమంది ఇలా అసూయ పడకుండా ఇలా చేస్తున్నాడు అనుకోకుండా అవసరమైతే మీరు కూడా లైవ్ వీడియోలు పెట్టుకోండి, యూట్యూబ్లో పెట్టుకోండి, మీ యొక్క టాలెంట్, మీ దమ్ము. అంతేగాని ఈర్ష్యపడద్దు. అంటే బయట ఈర్ష్యలు ఉంటాయని చెప్పే కదా, అలా మన సేఫ్ షాప్లో ఈర్ష్యలు ఉండకూడదు. ఓకేనా సార్? మీ టీం మీదే, నా టీం నాదే అయినప్పటికీ సో ప్రతి ఒక్క టీంకి నేను సపోర్ట్ చేస్తాను. చాలామంది చాలా టీంలలో ఫోన్లు చేస్తున్నప్పుడు నేను ఒకటే చెప్తాను, ఖచ్చితంగా మీ అప్లైన్ని ఫాలో అవ్వండి, మీ అప్లైన్ని పట్టుకొని పనిచేయండి, 100% సక్సెస్ వచ్చిందని చెప్తాను. కావాలంటే వాళ్ళని అడగండి, నా వీడియోస్ చాలా ఉపయోగపడుతున్నాయని. వాళ్ళే నాకు ఫోన్లు చేసి చాలామంది చెప్తూ ఉంటారు, సార్ మీరు చేయబట్టి వీడియోలు చేయబట్టి మేము చాలామందికి మిమ్మల్ని చూపించుకొని డీడీలు తెచ్చుకుంటున్నాం సార్ అంటారు. మంచిదే, హ్యాపీ. ఎందుకంటే ఎవరో ఒకరు ఉపయోగపడాలి. ఇలా ఉపయోగపడిన వాళ్ళు ఇంతకుముందు ఉన్నారు లేదు, కానీ ఖచ్చితంగా నేనైతే అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. నా టీంలో వ్యక్తులకు ఉపయోగపడతాను, నా టీం కాని వాళ్ళు కూడా ఉపయోగపడతాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ కామెంట్స్ ఉన్నాయి. ఈ కామెంట్స్ అన్నిటికీ నేను రిప్లై తర్వాత ఇస్తాను మాన్యువల్గా. సో దయచేసి ఫైనల్గా చెప్తున్నాను, ఈ సేఫ్ షాప్ ఆపర్చునిటీ మాత్రం ఖచ్చితంగా ఈ ప్లాన్ అనేది మీరు వినండి. ఈ ప్లాన్ వినటమే చాలా గొప్ప అదృష్టం అనమాట. ఈ ప్లాన్ వినటానికి మీరు వస్తే ఇది కరెక్టా కాదో డిసైడ్ చేసుకోవచ్చు. ఈ ప్లానే వినలేదనుకోండి, మీకు ఎటువంటి డెసిషన్ తెలియదు అనమాట. ఈ యొక్క విషయాన్ని గమనించండి. సో నేను 2 క్లమ్జీ చేసి మాట్లాడాను. సో మీరు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వలేదు అనుకుంటున్నాను. సేఫ్ షాప్లో 5 నోలు దొరుకుతాయి. 5 నోలు అంటే మీకు ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ ఒకసారి జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు, జస్ట్ పేర్లు చెప్తాను చూడండి. ఫస్ట్ నో బాస్ అనమాట. నెక్స్ట్ 2వ నో వచ్చేలేకే నో క్యాస్ట్. 3వ నో రిలీజన్. 4వ నో కరప్షన్. 5వ నో డర్టీ పాలిటిక్స్. సో ఈ 5 నోలు కూడా సేఫ్ షాప్లో ఉన్న గొప్ప మార్గదర్శకాలు, ప్రతి ఒక్కరికి నచ్చే విషయాలు. సో ఇంతకుముందు 5 Rలు దొరుకుతాయని చెప్పాను. రెస్పెక్ట్, రివార్డు, రికగ్నిషన్, రీహాబిలిటేషన్, రిలేషన్షిప్. 5 Rలు కూడా హ్యాపీగా ఉంటాయి అన్నమాట. ఈ 5 నోలు కూడా చాలా బెటర్గా ఉంటాయి. నెక్స్ట్ రేపటి వీడియోలో, రేపంటే మళ్ళీ ఫేస్బుక్ లైవ్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా సేఫ్ షాప్ ద్వారా దొరికే 5 ఎస్లు ఏంటి అని చెప్తాను. ఈ 5 ఎస్లు అనే వీడియో కోసం వెయిట్ చేయండి. సో ఇప్పటివరకు నా లైవ్ని ఫాలో అవుతున్న మీ అందరికి కూడా సో థ్యాంక్ యూ సో మచ్ అండి, పేరున. సో కామెంట్స్ పాజిటివ్గా పెట్టిన వాళ్ళందరూ కూడా సో ప్రత్యేకంగా మీ అందరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నెక్స్ట్ కొంతమంది నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళకు కూడా సో నాది ధన్యవాదాలు. ఎందుకంటే మనం ముందుకెళ్తుంటే వెనకలాగే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు అర్థమైంది చూడండి. సో 2 రకాల కేజెస్ ఉన్నాయి. కేజెస్ అంటే బోన్స్ అండి. ఒక కేజీలో వచ్చేకే వైట్ ర్యాట్స్ ఉన్నాయి, తెల్లటి ఎలుకలు ఉన్నాయి. 2వ కేజీలో బ్లాక్ ర్యాట్స్ ఉన్నాయి, నల్లటి ఎలుకలు. ఈ వైట్ ర్యాట్స్ ఉన్న వాటికి, బ్లాక్ ర్యాట్స్ వాటికి రెండింటికి ఓనర్ ఒకటే. బట్ ఈ వైట్ ర్యాట్స్ ఉన్న దానికేమో పైన మూత వేసేసి డంబెల్ క్లోజ్ చేసి ఉంది. ఈ బ్లాక్ ర్యాట్స్ వాటికి మాత్రం ఆ కేజీలో ఆ యొక్క బోన్లో పైన మూత ఏమి లేదు, ఓపెన్గా ఉందన్నమాట. ఎందుకని అలా ఉండొచ్చు? మీ యొక్క ఒపీనియన్స్ ఆలోచించేయండి.
నేను ఇదే క్వశ్చన్ నా స్టూడెంట్స్ని కానీ నా కొలీగ్స్ని కానీ చాలామందిని అడిగినప్పుడు అంటే సేఫ్ షాప్లో కూడా కొంతమంది అడుగుతూ ఉంటా. సో బ్లాక్ ర్యాట్స్ ఏముంది ఎక్కడైనా దొరుకుతూ ఉంటాయి కదా, వైట్ ర్యాట్స్ చాలా మంచి క్వాలిటీ కాబట్టి వీటిని భద్రంగా మూత పెట్టేశారు, బ్లాక్ ర్యాట్స్ని వదిలేశారు ఫ్రీగా అని చెప్పారు. కొంతమంది చెప్తారు వైట్ ర్యాట్స్ ఏమో బయటకు వెళ్తే డస్ట్ అవుతాయి కదా, బ్లాక్ ర్యాట్స్ ఎటు తిరిగి వచ్చినా కానీ డస్ట్ అవ్వవు కదా అని చెప్తారు. కొంతమంది బ్లాక్ ర్యాట్స్ పెద్దగా పట్టించుకోరు కదా, సో ఓనర్కి ఇష్టం లేదేమో, ఎడిపోయినా ప్రాబ్లం లేదేమో అని ఫీలింగ్. ఇలా రకరకాల రీజన్ చెప్పారు. కానీ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఈ వైట్ ర్యాట్స్కి ఎగ్జాంపుల్స్ ఎవరంటే వైట్ ఇన్ ద సెన్స్ అబ్రాడ్ పీపుల్స్ మైండ్ సెట్. ఈ బ్లాక్ ర్యాట్స్కి అవర్ ఇండియన్ పీపుల్స్ సైకాలజీ, మన సైకాలజీ. సో మరి ఇక్కడ నేను దేశాన్ని కించపరచట్లా, దేశం చాలా గొప్పది, మన దేశం భారతదేశం చాలా గొప్పది. బట్ మన దేశంలో ఉన్న కొద్ది మంది యొక్క మనస్తత్వం ఎలా ఉండిద్దో ఇక్కడ మీకు వివరించాలనుకుంటున్నా. సో మన దేశంలో ఎలాంటి వాళ్ళు ఉంటారంటే మెజారిటీ పీపుల్ సో ఈ బ్లాక్ ర్యాట్స్ లాగా ఉంటారు. అది ఎలానో చెప్తాను చూడండి. ఈ వైట్ ర్యాట్స్ మనస్తత్వం ఎలా ఉండేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎలుక బయటకు వచ్చిందంటే ఆటోమేటిక్గా మిగతా ఎలుకలన్నీ కూడా పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి అనమాట. అందుకని ఆ ఓనర్ ఏం చేశాడంటే వాటికి మూత వేసేసాడు, పూర్తిగా క్లోజ్ చేశాడు. బట్ ఈ బ్లాక్ ర్యాట్స్ వాటికి మాత్రం మనస్తత్వం ఎలా ఉండేదంటే ఒక ఎలుక పైకి ఎక్కి బయటకు రావాలని ప్రయత్నం చేస్తే రెండో ఎలుక తోకబుట్టుకుని కిందకి లాగేసింది అనమాట. ఆ తర్వాత ఇంకో ఎలుక పైకి రావాలని చూస్తే ఇంకో ఎలుక దాన్ని తోకబుట్టుకుని లాగేసింది. అంటే అది పైకి ఎక్కదు, రెండోదాన్ని ఎక్కలేదు, కిందకు లాగుతూ ఉంటాయి. సో ఇలాంటి మనస్తత్వం గల వాళ్ళు మన సొసైటీలో చాలామందే ఉంటారు. నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే మీరు సేఫ్ షాప్ గురించి చేస్తున్నప్పుడు ఎంతోమంది మిమ్మల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ మాట ఎవ్వరి మాట వినొద్దు. దందార్ కంపెనీ, దమ్ముతో చేయండి, దమ్ము ధైర్యంతో చేయండి. ఎవడైనా సరే నెగిటివ్ మాట్లాడితే ఒప్పుకోవద్దు. ఏ నెగిటివ్ అయినా పాజిటివ్ చేయడానికి ముందుగా నేర్చుకోండి, లెర్నింగ్ చేసి దమ్ముగా చెప్పండి బిజినెస్ గురించి. అప్పుడు ప్రతి ఒక్కరు నిన్ను ఫాలో అవుతూ వస్తాడు. ఎవరైతే ధైర్యంగా అన్నీ పర్ఫెక్ట్గా చెప్పగలుగుతారో వాళ్ళకి 100% సక్సెస్ వస్తుందన్నమాట. సో మీరంటూ నేర్చుకోకపోతే మీరు ఆ ధైర్యంగా చెప్పలేరు. ఫస్ట్ ప్రియారిటీ సేఫ్ షాప్లో లాగిన వెంటనే నేర్చుకుంటాక ప్రయత్నం చేయండి. 1 వారం 2 వారాలైనా నేర్చుకున్నాక బిజినెస్ స్టార్ట్ చేయండి. నేర్చుకోకుండా ఫోన్ల మీదే నేను ఇట్లా చేశాను, అట్లా చేశాను, ఇట్లా చేశాను నీ ఫ్రెండ్కి చెప్తే వాడు నిన్ను ఎట్లా నమ్ముతాడు? ముందు నీలో చేంజెస్ రావాలి, నీలో మార్పు చూసి నీ ఫ్రెండ్ లాగిన్ అవుతాడు. సో ఈ యొక్క విషయాలు గమనించండి. సో ఖచ్చితంగా నా యొక్క యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ యొక్క లైవ్ వీడియోని నేను అప్డేట్ చేస్తానన్నమాట, అప్లోడ్ పెడతాను. ఖచ్చితంగా నా యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ యొక్క వీడియో మీ అందరికీ మీ ఫ్రెండ్స్కి కానీ ఉపయోగపడిద్ది అనుకుంటే కంపల్సరీగా వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. 100% ఆ కామెంట్ నేను పాజిటివ్గా తీసుకుంటాను. వెదర్ ఇట్ ఈజ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, సో ఐ కెన్ టేక్ ఇన్ సేమ్ వే, ఒకే వేలో తీసుకుంటాను. సో నాకున్న స్వభావం ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటమే తెలుసు. సో పైకి ఒకటి లోపల ఒకటి ఇన్ని రకాల భావాలు ఉండవు. మంచి అయితే మంచి అని చెప్తాను, చెడు అయితే చెడు అని చెప్తాను. సేఫ్ షాప్ కంపెనీ మా నాన్నది కాదు, మా తాతది కాదు. దీన్ని ప్రమోట్ చేయడానికి సేఫ్ షాప్ కంపెనీ కొన్ని లక్షల మందికి, కొన్ని కోట్ల మంది కూడా ఉపాధి అవకాశం కల్పిస్తుంది కాబట్టి దీని గురించి నేను ప్రమోట్ చేస్తున్నాను. కొంతమంది తెలియని మూర్ఖులు నన్ను తప్పుడోడుగా తెలియనివాడుగా మాట్లాడుకుంటారు. దయచేసి మీరు అలా మీ మూర్ఖత్వం వల్ల నేను చేసే పని తప్పు అనుకోవద్దు. ఒకసారి మీ కళ్ళు తెరిచి రండి, ఏది మంచి ఏది చెడు మీకే తెలిసింది. ఓకేనా? సో నా మాటలకు ఎవరైనా హట్ అయి ఉంటే సో అందరూ కూడా నన్ను క్షమించండి. ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్గా చెప్పాలని చెప్పాను ఈరోజు. చాలామందికి అనిపించవచ్చు, నాతో పాటు సహవాసం చేసిన కొంతమందికి నేను చెప్పిన పాయింట్లు వాళ్ళకి హట్ చేసే విధంగా అనిపించవచ్చు. అయినా కానీ నో ప్రాబ్లం, ఉన్నదన్నట్టు చెప్పడం నా నైజం అనమాట. సో తప్పనిసరిగా మార్పు చెంది కంపల్సరీగా సేఫ్ షాప్ బిజినెస్లోకి మీరు కూడా వస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరు కూడా వెల్కమ్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై హో సేఫ్ షాప్.